Hi guys, welcome back again. Today we are going to discuss one of the important questions from 6th semester mathematics from first unit sphere. సో బేసిక్గా మనకి 6th సెమ్లో ఫస్ట్ యూనిట్ స్పేర్ ఉంటుంది. సో అది చాలా అంటే చాలా ఈజీ టాపిక్. అందులో నుంచే ఒక లాంగ్ క్వశ్చన్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జామ్ పేపర్లో మనకి క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుంచి ఉంటుంది కదా. సో ఫస్ట్ యూనిట్ దేని గురించి ఉంటుంది అని అంటే ఫైండింగ్ ది ఈక్వేషన్ ఆఫ్ స్పేర్ గురించి ఉంటుంది. సో అంటే స్పేర్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి విత్ ద గివెన్ రిక్వైర్మెంట్స్. సో అయితే ఈ క్వశ్చన్లో స్పేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయమన్నారో చూద్దాం ఒకసారి. ఆప్టైన్ ద స్పేర్ హ్యావింగ్ ఇట్స్ సెంటర్ ఆన్ ది లైన్ 5y + 2z ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 2x - 3y అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 0, -2, -4, 2, -1, -1. సో బేసిక్ ఏం లేదు చూడండి, ఈక్వేషన్ ఆఫ్ స్పేర్ని ఫైండ్ అవుట్ చేయాలంట. ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ 2 కండిషన్స్ అనొచ్చు, లేదంటే హింట్స్ అనొచ్చు. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఈ హింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ స్పేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన 2 కండిషన్స్ ఏంటి అని అంటే స్పేర్ ఉంటుంది కదా, స్పేర్కి సంబంధించిన సెంటర్ ఏదైతే ఉందో అది ఈ లైన్ పైన ఉందంట. అండ్ దెన్ ఈ స్పేర్ ఏదైతే ఉందో అది ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఏంటి అని అంటే ఈక్వేషన్ ఆఫ్ స్పేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇదే క్వశ్చన్ వేరే ఫార్మాట్లో అడగాలంటే ఈ ఫార్మాట్లో కూడా అడుగుతారు చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ హ్యావింగ్ ఇట్స్ సెంటర్ ఆన్ ది లైన్ 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 5y + 2z అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ 0, -2, -4 అండ్ 2, -1, -1 అని చెప్పేసి ఉంది. సో బేసిక్ ఏం లేదు, ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఫైండ్ అవుట్ చేయడానికి క్వశ్చన్లో ఇచ్చినవి ఏంటి అని అంటే 2 పాయింట్స్ ఇచ్చారు. లెట్ ఇట్ బి A అండ్ B. వీటిని A అండ్ B అనుకుందాం. 2 పాయింట్స్ ఉన్నాయి. అండ్ దెన్ సెంటర్ లై అవ్వడానికి మన దగ్గర ఒక లైన్ ఉంది. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. నార్మల్గా మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ స్పేర్ అని ఒకటి ఉంటుంది. ఏంటది అని అంటే నార్మల్గా స్పేర్కి జనరల్ ఈక్వేషన్ x² + y² + z² + 2ux + 2vy + 2wz + d ఈజ్ ఈక్వల్ టు 0. సో నార్మల్గా ఈక్వేషన్ ఆఫ్ స్పేర్ ఇలాగ ఉంటుంది. సో ఇందులో మనకి ఏం వాల్యూస్ కావాలి అని అంటే బేసిక్గా సెంటర్ అంటే చూడండి, స్పేర్ యొక్క సెంటర్ ఏంటి అని అంటే ఈ ఈక్వేషన్కి -u, -v, -w అండ్ d అనే వాల్యూ ఏదైతే ఉందో ఇది కాన్స్టెంట్. బేసిక్గా ఈ 4 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి, మనం ఈక్వేషన్ ఆఫ్ స్పేర్ని రాయొచ్చు. అంటే చూడండి, u వాల్యూ, v, w, d ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ స్పేర్ని రాయొచ్చు. సో ఇప్పుడు ఈ u, v, w అండ్ d వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మన దగ్గర ఈ a అండ్ b పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఈ ఏ పాయింట్ అనేది జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి ఒక ఈక్వేషన్ వస్తుంది. సేమ్ వేలో బీని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ సెంటర్ అనేది ఈ లైన్స్ పైన యాక్ట్ చేస్తుంది అని ఉంది కదా. సో వాటి నుంచి ఇంకొక 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 4 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసినాం అనుకోండి, ఈ 4 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఈ 4 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ 4 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసినామంటే ఒకసారి ఈజీగా ఈక్వేషన్ ఆఫ్ స్పేర్ని రాసేయచ్చు. సో అది ఎట్లా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. Let the equation of the sphere be x² + y² + z² + 2ux + 2vy + 2wz + d ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ని మనం ఇది అనుకుంటున్నాం. లెట్ ఇట్ బి 1. ఆ తర్వాత ఈ ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో ఇది ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుందని మనకు క్వశ్చన్లోనే ఇచ్చిండ్రు కదా. కాబట్టి ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ద పాయింట్ a 0, -2, -4. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నార్మల్గా ఈ స్పేర్ పైననే కదా ఈ పాయింట్ లై అవుతుందని చెప్పిండ్రు, కాబట్టి ఈ పాయింట్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, x ప్లేస్లో 0, y ప్లేస్లో -2, z ప్లేస్లో -4 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ అయిపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు సాల్వ్ చేస్తే 0² వాల్యూ 0 కాబట్టి రాయలేదు. -2² విల్ బి 4, -4² విల్ బి 16, 2u × 0 విల్ బి 0 అందుకే రాయలేదు. ఆ తర్వాత 2v × -2 విల్ బి -4v, 2 × -4 -8w. ఆ తర్వాత d ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు దీన్నే -4v - 8w + d ఈజ్ ఈక్వల్ టు 16 + 4 విల్ బి 20 కాబట్టి 20 అనేది RHSలోకి వెళ్ళిపోతే -20. సేమ్ వేలో మన దగ్గర ఇంకొక పాయింట్ కూడా ఉంది కదా. సో b అనే పాయింట్ని కూడా తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ది పాయింట్ b -2, -1 అండ్ -1. సో ఇప్పుడు x ప్లేస్లో 2, y ప్లేస్లో -1, z ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2² విల్ బి 4, -1² విల్ బి 1, -1² విల్ బి 1, 2u × 2 విల్ బి 4u, 2v × -1 విల్ బి -2v, 2w × -1 విల్ బి -2w + d ఈజ్ ఈక్వల్ టు 0.
ఆ తర్వాత 4u మైనస్ 2v మైనస్ 2wd అట్లనే రాసి ఈ కాన్స్టెంట్ టర్మ్స్ని ఆర్హెచ్ఎస్లో పంపించేద్దాం. 4+1+1 విల్ బి 6 అనేది అక్కడ పోతే -6. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. దీన్ని 3 అనుకుందాం, దీన్ని 2. 1 ఏదైతే ఉందో అది ఈక్వేషన్ ఉంది. నెక్స్ట్ ఈ జనరల్ ఈక్వేషన్కి సెంటర్ ఏమని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు? -u -v -w అనేది సెంటర్ అని చెప్పుకున్నాం కదా. అవును చెప్పుకున్నాం. ఆ తర్వాత మనకి ఈ క్వశ్చన్లో ఏం చెప్పాను చూడండి, సెంటర్ ఆన్ ద లైన్ 2x - 3y = 0 అండ్ 5y + 2z. సో బేసిక్గా ఏం లేదు, సెంటర్ అనేది ఈ లైన్ మీద లై అయి ఉంది అని చెప్పేసి ఇచ్చిండు. ఉంటే ఇప్పుడు ఈ -u -v -w అనే పాయింట్స్ ఈ లైన్ మీద ఉంటాయి కదా. అవును ఉంటాయి. కాబట్టి ద సెంటర్ -u -v -w లైజ్ ఆన్ ద లైన్ 5y + 2z = 0 = 2x - 3y. కాబట్టి ఈ u-v-w పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఈ xyz ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. u అనేది x ప్లేస్లో, -v అనేది y ప్లేస్లో, -w అనేది z ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇక్కడ 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ని రాయొచ్చు మనం. సో 5y అంటే y ప్లేస్లో -v కాబట్టి -5v + 2z, z ప్లేస్లో -w సబ్స్టిట్యూట్ చేస్తే -2w = 0. ఆ తర్వాత నెక్స్ట్ సేమ్ వేలో 2x - 3y ప్లేస్లో -u -v సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, xyకి ఏమొస్తుంది? -2u వస్తుంది. నెక్స్ట్ -3y ఉంది కదా ఇక్కడ. సో -3 × y ప్లేస్లో -v. సో -3 × -v విల్ బి +3v కాబట్టి = 0. సో ఇప్పుడు మన దగ్గర ఈ 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4 అండ్ దెన్ ఇట్ విల్ బి ఈక్వేషన్ నెంబర్ 5. సో ఇప్పుడు మన దగ్గర ఈ 4 ఈక్వేషన్స్ ఉన్నాయి చూడండి. ఇవి రెండు లైన్ పైన సెంటర్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చినాయి. ఇవి రెండేమో ఇచ్చిన పాయింట్స్ a అండ్ bని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చినాయి. సో మొత్తం మీద ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 4 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. వీటిని సాల్వ్ చేసి మనం ఇప్పుడు u-v-w అండ్ దెన్ d వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి స్క్వేర్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అయితే ఇప్పుడు ఈ 4 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం ఇదే మన ప్రాబ్లమ్ది మెయిన్ పాయింట్ చూడండి. అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం కదా. అయితే ఈ ఈక్వేషన్స్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము అనేది ఇంపార్టెంట్ థింగ్. సో బేసిక్గా ఈ ఈక్వేషన్స్ని మనం ఎట్లయినా సాల్వ్ చేయొచ్చు చూడండి. ఏ విధంగానైనా సాల్వ్ చేసి ఈ 4 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. కాకపోతే మనం ఈజీ వేలో ఈజీగా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఆలోచించాలి. నార్మల్గా ఎగ్జామ్ హాల్లో అయినా కూడా మనం, ఎందుకంటే ఈ ఈక్వేషన్స్ సాల్వ్ చేసే దగ్గరనే మ్యాక్సిమం మిస్టేక్స్ అవుతుంటాయి. అట్లా కాకుండా ఎట్లా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది మనం ఆలోచించాలి. సో అయితే చూడండి, బేసిక్ ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా. ఈ 2 ఈక్వేషన్స్లో నుంచి ఈ d అండ్ దెన్ d ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్గా మనం సబ్స్ట్రాక్ట్ చేసి ఈ 2 ఈక్వేషన్స్ని రిమూవ్ చేసేయచ్చు. సో రిమూవ్ చేసేస్తే ఆ తర్వాత ఈక్వేషన్ ఎట్లా మిగులుతుందో చెప్పండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ u, v అండ్ w వచ్చేస్తుంది మనకి ఇక్కడ. అంటే చూడండి, ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినాం అనుకోండి, మన దగ్గర ఒక కొత్త ఈక్వేషన్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ u, v అండ్ w. ఆ తర్వాత మన దగ్గర ఈక్వేషన్ 4లో v అండ్ w టర్మ్స్తో ఒక ఈక్వేషన్ ఉంది. ఈక్వేషన్ నెంబర్ 5లో u అండ్ v టర్మ్స్లో ఇంకొక ఈక్వేషన్ ఉంది. సో మొత్తం మీద ఇప్పుడు మన దగ్గర ఇవి 2 సాల్వ్ చేసిన తర్వాత డీని రిమూవ్ చేసినాం అనుకోండి, మొత్తం 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 3 ఈక్వేషన్స్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ u, v అండ్ w ఉంటాయి. ఆ 3 ఈక్వేషన్స్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఈ 3 వాల్యూస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. సో కాబట్టి దానికోసం డీని రిమూవ్ చేయడానికి ఈ 2 ఈక్వేషన్స్ని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. 2 - 3. సో నేను అదే ఇక్కడ చేసిన చూడండి, సాల్వింగ్ ఈక్వేషన్స్ 2 and 3. సాల్వింగ్ అని అంటే సబ్స్ట్రాక్ట్ చేయడం అంతే. 2 - 3 చేస్తున్నాం మనం. సో 2 - 3 చేస్తే 2 అనేది ఇది ఉంది, -4v - 8w + d = -20. అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 అంటే 4u - 2v - 2w + d = -6 అని ఉంది. సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో +4u అనేది -4u అయిపోతుంది, -2v అనేది +2v అయిపోతుంది, -2w అనేది +2w అయిపోతుంది, +d అనేది -d అయిపోతుంది. ఎందుకంటే సబ్స్ట్రాక్షన్ సింబల్ కదా, మైనస్తోని ఈ వాల్యూస్ని అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సింబల్స్ అనేవి ఈ విధంగా చేంజ్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు -4v u ఏదైతే ఉందో అది అట్లానే రాసుకున్నాం. ఆ తర్వాత -4v + 2v విల్ బి -2v, -8w + 2w విల్ బి -6w, +d -d అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఆ తర్వాత RHSలో -20 అండ్ దెన్ +6 ఎంత చెప్పండి? -14. సో మొత్తం మీద ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ వాల్యూస్ల నుంచి 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసినాం అనుకోండి బోత్ సైడ్స్, ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు మనం? సో చూడండి, ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు అప్పుడు? -2u - v - 3w = -7 అని రాయొచ్చు కదా. 2తో క్యాన్సిల్ చేసి అన్ని వాల్యూస్ని రాయొచ్చు. రాసిన తర్వాత ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ సైడ్, ఈ వాల్యూస్ని ఇక్కడ సైడ్ పంపించేసుకుందాం. ఎందుకంటే ఇవన్నీ మైనస్లు ఉన్నాయి కదా. ఇవి RHSలోకి పోతే ప్లస్ అయిపోతుంది, -7 అనేది LHSలోకి వచ్చేస్తే +7 అయిపోతుంది కాబట్టి.
సో -2v u అటు సైడ్ పోతే +2u, -v అటు సైడ్ పోతే +v, -3w విల్ బి +3w అండ్ -7 విల్ బి +7. సో ఈ విధంగా ఇది ఈక్వేషన్ వచ్చింది మన దగ్గర ఇప్పుడు. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 6. దీన్ని 6 అనుకుందాం. సో ఇప్పుడు మన దగ్గర ఈక్వేషన్ నెంబర్ 6 ఇది ఉంది. అండ్ మనం ఇంకా సాల్వ్ చేయని ఈక్వేషన్స్ 2 ఉన్నాయి, 4 and 5. సో అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఈ 3 ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి. సో ఏంటంటే మనం ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తుంటే ఒక్కొక్క ఈక్వేషన్ని ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి. సో ఇనిషియల్గా చూడండి మన దగ్గర 2 and 3 ఉండే, వీటి రెండింటిని తీసేసి 6 అనే కొత్త ఈక్వేషన్ తెచ్చుకున్నాం మనం. ఆ తర్వాత ఇప్పుడు 4 and 5 ఉన్నాయి అండ్ కొత్తగా వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 6 ఉంది. ఉన్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి మనం. కొత్తగా సాల్వ్ చేయాలంటే ఒక్కసారి ఈ 2 ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ 2 టర్మ్స్ సిమిలర్గా ఉన్నాయి చూడండి, u and uv. సో వీటిని ఎలిమినేట్ ఇప్పుడు వీటి రెండింటిని డైరెక్ట్గా యాడ్ చేసిన అనుకో -2u + 2u క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే ఈక్వేషన్ ఏమో ఇన్ టర్మ్స్ ఆఫ్ v and w ఉంటుంది. ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 4 కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ v and w ఉంది. వీటి రెండింటిని ఫర్దర్గా సాల్వ్ చేసినాం అనుకో ఇంకా ఏదో ఒక వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇదే మన లాస్ట్ సాల్వింగ్ అయిపోతుంది. సో కాబట్టి చూద్దాం ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 5 and 6ని డైరెక్ట్గా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేస్తే చూడండి -2u + 2u విల్ బి 0, +3v + v విల్ బి +4v అండ్ దెన్ +3w ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ ఏం లేదు కాబట్టి యాడ్ చేయడానికి. సో 0 + 7 అనేది 0 అయిపోతుంది. 4v + 3w ఈజ్ ఈక్వల్ టు 7 అనేది మన కొత్త ఈక్వేషన్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 7. ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 7 అనుకుందాం. సో ఇప్పుడు చూడండి మనం ప్రతి ఈక్వేషన్ని ఏదో ఒక దగ్గర సాల్వ్ చేసుకుని ఉంటుంది. 2 and 3ని సబ్స్ట్రాక్ట్ చేసి ఉంటుంది. వచ్చిన ఈక్వేషన్తోని ఈ ఈక్వేషన్ నెంబర్ 5ని యాడ్ చేసినాం. సో మనం అస్సలు టచ్ చేయని ఈక్వేషన్ ఏంటి అని అంటే అది ఈక్వేషన్ నెంబర్ 4. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వేషన్ నెంబర్ 7 and 4ని సాల్వ్ చేద్దాం మనం. సో సాల్వ్ చేస్తే ఎట్లా సాల్వ్ చేయొచ్చు చూడండి. సాల్వ్ చేస్తే ఇది ఈ 4 అనే ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ v and w ఉంది, 7 కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ v and w ఉంది. సో సాల్వ్ చేసిన తర్వాత ఏదో ఒక వేరియబుల్ని మనం ఇప్పుడు ఎలిమినేట్ చేసేయాలి. అంటే వీనైనా డబ్ల్యూనైనా ఎలిమినేట్ అయ్యేటట్టు ఈక్వేషన్ నెంబర్ 4 and 7ని సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేయాలంటే చూడండి మనం దేన్ని ఎలిమినేట్ చేయొచ్చు ఇప్పుడు ఈజీగా అని అంటే, సో ఇది -2w ఉంది కదా. సో దీన్ని 3తో మల్టిప్లై చేసినాం అనుకోండి ఏమవుతుంది -6w అవుతుంది. సేమ్ వేలో ఇప్పుడు ఇక్కడ 3w ఉంది కదా, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 3 2 6w అయిపోతుంది. సో యాడ్ చేస్తే డైరెక్ట్గా ఇవి w అనేది క్యాన్సిల్ అయిపోయి ఈక్వేషన్ వచ్చే ఈక్వేషన్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ v ఉంటుంది. v అండ్ కాన్స్టెంట్ ఉంటే అక్కడ మనకి v వాల్యూ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి మనం wని ఎలిమినేట్ చేయడానికి ఏం చేద్దామని అంటే ఈ ఈక్వేషన్ నెంబర్ 4ని 3తో మల్టిప్లై చేద్దాం, ఈక్వేషన్ నెంబర్ 7ని 2తో మల్టిప్లై చేద్దాం. చేస్తే wని ఎలిమినేట్ చేసేయచ్చు. సో కాబట్టి 7ని నేను 2తో మల్టిప్లై చేస్తున్నా, 4ని 3తో మల్టిప్లై చేస్తున్నా. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఈక్వేషన్ నెంబర్ 7ని 2తో మల్టిప్లై చేస్తే 8v + 6w ఈజ్ ఈక్వల్ టు 14 అయిపోతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 4ని 3తో మల్టిప్లై చేస్తే -15v - 6w ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వీటిని డైరెక్ట్గా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేస్తే చూడండి 8v - 15v విల్ బి -7v అండ్ +6w - 6w క్యాన్సిల్ అయిపోతాయి ఈజ్ ఈక్వల్ టు 14 + 0 14. ఆ తర్వాత మైనస్ ఈ 7 1s 7 2s క్యాన్సిల్ చేయొచ్చు. -v ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోతుంది. ఆ తర్వాత v ఇక్కడ 2 ఇక్కడ వచ్చేస్తే v ఈజ్ ఈక్వల్ టు -2 అని చెప్పేసి రాయొచ్చు. సో ఇప్పుడు మనకి ఒక వాల్యూ అనేది వచ్చింది. uv wd వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం మొత్తం మీద క్వశ్చన్ కోసం. అందులో v వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేసినాం. చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక ఈక్వేషన్లో దీంట్లో అయినా లేకపోతే ఓన్లీ 7 ఓన్లీ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి w వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో నేను దేంట్లో సబ్స్టిట్యూట్ చేసిన అంటే ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేసినట్టున్నా. సో 7లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఆడ 4v + 3w ఈజ్ ఈక్వల్ టు 7 అని ఉండే. ఉన్న తర్వాత ఇందులో v వాల్యూ -2 పెడితే 4 × -2 + 3w ఈజ్ ఈక్వల్ టు 7. 4 × -2 విల్ బి -8. -8 అనేది ఇక్కడికి వచ్చేస్తే +8 అయిపోతుంది. సో 3w ఈజ్ ఈక్వల్ టు 7 + 8. ఆ తర్వాత w ఈజ్ ఈక్వల్ టు 7 + 8 ఎంత 15. 3 అనేది RHSలోకి వచ్చేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. 15/3 విల్ బి 3 1s 3 5s కాబట్టి w ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు 5. సో w ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మన దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి. v ఈజ్ ఈక్వల్ టు -2 ఒకటి ఉంది, w ఈజ్ ఈక్వల్ టు 5 ఒకటి ఉంది. సో నెక్స్ట్ మనం దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్స్లలో సబ్స్టిట్యూట్ చేసి ఈ d వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ దెన్ u వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏం చేద్దాం మనం అంటే ఇప్పుడు u వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. చేయడం కోసం v వాల్యూని తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో -2u + 3 × v వాల్యూ ఏమొచ్చింది -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ తర్వాత -2u 3 × -2 -6 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2u అక్కడ వచ్చేస్తే
ప్లస్ 2u అయిపోతుంది. 2u ఈజ్ ఈక్వల్ టు -6 అని రాయొచ్చు. సో u వాల్యూ ఏంటి, 2 1s 2 3s క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి u ఈజ్ ఈక్వల్ టు -3 అని వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర UVW 3 వాల్యూస్ ఉన్నాయి, ఓన్లీ D ఒకటి కావాలి. సో D కావాలంటే ఈ ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం, ఇందులో అయినా ఈ UV వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే D వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ రెండే సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం. సో ఈక్వేషన్ నెంబర్ 2 ఏముంది చెప్పండి, -4v - 8w + D = -20 అని ఉంది. దీంట్లో v వాల్యూ w వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. v ప్లేస్లో -2, w ప్లేస్లో 5 చేస్తే -4 × -2 విల్ బి +8, -8 × 5 విల్ బి -40 + D = -20. ఆ తర్వాత 8 - 40 -32. సో ప్లస్ D ఈజ్ ఈ -32 అనేది RHSలోకి వచ్చేస్తే -20 + 32 అని రాయొచ్చు. D ఈజ్ -20 + 32 విల్ బి 12. సో D వాల్యూ అనేది 12. సో మొత్తం మీద ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. U ఈజ్ 3 వచ్చింది, V ఈజ్ -2 ఉంది, అండ్ దెన్ W ఈజ్ 5 ఉంది, D ఈజ్ 12. వీటిని అన్నింటినీ తీసుకెళ్ళి జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ స్క్వేర్ వచ్చేస్తుంది. సో సబ్స్టిట్యూటింగ్ U ఈజ్ -3, V ఈజ్ -2, W ఈజ్ 5 అండ్ D ఈజ్ 12 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో x² + y² + z² + 2 ఇంటూ v ప్లేస్లో -3, సారీ u ప్లేస్లో -3x ప్లస్ 2v ఉండే v ప్లేస్లో -2y ప్లస్ 2 ఇంటూ w ప్లేస్లో 5, z అనేది అలాగే ఉంది, ప్లస్ d ప్లేస్లో 12 ఈజ్ ఈక్వల్ టు 0. x² + y² + z², 2 ఇంటూ -3 -6x, 2 ఇంటూ -2 -4y, 2 ఇంటూ 5 విల్ బి 10z ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్క్వేర్ విల్ బి x² + y² + z² - 6x - 4y plus 10z plus 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్స్ ఇట్, ఇదే మన సొల్యూషన్. ఐ హోప్ యూ గైజ్ అండర్స్టూడ్ ద టాపిక్. సో అర్థమైందని అనుకుంటున్నా. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా లైక్ చేయండి కింద, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.